భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. అక్రూరుల వారు, తమరు మా ఇరువురి గురించి ఇంతగా చింతిస్తున్నారు. కానీ అంత చింతించవలసిన అవసరం లేదు. కృష్ణ, ఏమంటున్నావు నువ్వు? నీవు ఆపదలోని తీవ్రతను గుర్తించడం లేదు. ఇవి పసిపిల్లల ఆటలు కావు. ఇప్పుడే తెలివిగా ప్రవర్తించాలి. ఇది మనకు జీవన్మరణాల సమస్య. తెలివిగా ప్రవర్తించడం మంచి విషయమే అక్రూరుల వారు. కానీ ఎంతటి మేధావులైనా తమ మేధస్సుతో జీవన్మరణాలను వెనుక ముందు చెయ్యాలని ప్రయత్నం చేస్తే అది వారి మూర్ఖత్వం అవుతుంది. జీవన్మరణాలనేవి విధాతచే లిఖించబడతాయి. ఒకరికి మృత్యువు రావాలని రాసుంటే వారు ఏ సురక్షిత ప్రదేశంలో ఉన్నా వస్తుంది. కనుక మృత్యు భయంతో మమ్మల్ని కలత చెందేలా చెయ్యకండి. ఇప్పుడే నేను మా అన్నగారు కలిసే మధురకు వెళతాం. ఖచ్చితంగా వెళతాం. ఎందుకంటే తమ మాటలు విన్న పిదప మా ఇరువురికి మహారాజు కంసుని కలవాలని కుతూహలంగా ఉంది. ఇదే మా నిర్ణయం కూడా. ఏమంటారన్నగారు? తమరింతవరకు చెప్పిన విషయాలలో ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదు అక్రూరుల వారు. తమరు ఇంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలిగారు? అబద్ధమా? ఏమిటి అనేది? ఇప్పుడేగా చెప్పారు యశోద మా అమ్మ కాదని. అక్రూరుల వారు, జన్మించిన నాటి నుంచి నేటి వరకు మాత యశోదయే నాకు మాతృదేవత. చిరస్థాయిగా ఆమెయే నాకు తల్లి. మరి నీకు జన్మనిచ్చిన అక్రూరుల వారు, నాకు జన్మనిచ్చిందెవరో నేనెరుగను. మొట్టమొదటిసారిగా ఓ మాతృమూర్తి నన్ను పుత్రవాత్సల్యంతో ఆలింగనం చేసుకున్నది. ఆమె మాత యశోదయే. నన్ను ఆమె ఒడిలో కూర్చుండబెట్టుకొని నాకు మమతనే పాలను త్రాగించి నా బుల్లి చేతులను పట్టుకుని నడిచేలా చేసింది ఎవరో కాదు, మాత యశోదయే. అక్రూరుల వారు, బుల్లి బుల్లి చెవులకు మృదు మధురమైన పాటలతో నాకు ఆనందం కలిగించేలా చేసింది మాత యశోదయే. అక్రూరుల వారు, మాట్లాడకు, ఇంకేమీ మాట్లాడకు. నా గుండెల్లో కత్తులు దించకు. నేను భరించలేను. నేనేమీ వినలేను. నేను వినలేను. నేను బ్రతకలేను. అమ్మా, బ్రతకను. యశోదా, ధైర్యం తెచ్చుకో. నేను మీతో అన్నానుగా, నా కృష్ణయ్యకి ఇది ఇప్పుడే చెప్పొద్దని. ఈ మాటతో వాడికి నన్ను పరాయిదాన్ని చేశారు మీరు. పెళ్ళేంత వరకైనా వాడు నన్ను అమ్మా అని పిలిస్తే మీకేం నష్టం వస్తుందని ఇప్పుడే చెప్పేశారు. మీరెందుకు ఇలా తొందరపడ్డారు? మీరెందుకు చెప్పారు నేను వాడి తల్లిని కానని? ఎందుకు తొందరపడి చెప్పారు? ఎందుకు? లేదమ్మా, ఇది నిజం కాదు.
ఇది నిజం కాదు, ఇది అబద్ధం అమ్మా. ఇటువంటి అబద్ధాలు ఎవరు చెప్పినప్పటికీ నీ బిడ్డ నమ్మడమ్మా. ఎవరు నమ్మించలేరమ్మా. అమ్మా, అమ్మా, నాపై విశ్వాసం ఉంచమ్మా. అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళినా బాధ్యతలు నన్ను మీ నుంచి ఎంత దూరం తీసుకువెళ్ళినా భూమి మీద నేను జీవించి ఉన్నంత వరకు మనసా వాచ ఎప్పటికీ నేను యశోదాపుత్రుణ్ణేనమ్మా. నన్ను నమ్మమ్మా. యశోదా, యశోదా. ఊరుకో యశోదా, ఊరుకో. యశోదా, యశోదా. అమ్మా, ఊరుకో అమ్మా. అమ్మా, చెప్పానుగా నేను నీ పుత్రుణ్ణేనని. ఎప్పటికీ నీ పుత్రుణ్ణేనమ్మా. ఈ పెంచి తల్లిని అనునయించడానికి నిత్యం అబద్ధాలు ఆడుతున్నావురా నువ్వు. నిత్యం అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు. నువ్వు మా అమ్మవు కదా, అందుకే నీతో అబద్ధాలు ఆడేవాణ్ణి. ఇక నుంచి ఎప్పుడు నేనెవరితోనూ అబద్ధాలు ఆడను. నన్ను నమ్మమ్మా.